ఇలా ఇక ఏ పత్రికలో ఏం రాతలు రాసుకొచ్చిర్రు అయ్యో. ఏ పత్రిక చూసినా అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి ఈ రెండు కథనాల మీదనే మొత్తం పత్రికలన్నీ వార్తలు రాసుకొచ్చినాయి. ఫ్రంట్ పేజీ మొత్తం అల్లు అర్జున్కి సంబంధించిన రాతలే. ఇక చూడరు, ఇక ఈనాడులో కూడా అల్లు అర్జున్కి సంబంధించింది. ఇక పోతే మొత్తానికైతే మూసి ముందడుగు పడిందట. ఈ మూసికి సంబంధించిన విషయంలో మొన్నటిదాకా హైడ్రా బాంబు పేల్చుడైతే విపరీతంగా పేల్చిండు మన రేవంత్ రెడ్డి. దాని కథ కార్ఖానా మొత్తం బంద్ అయిపోయింది. ఇక మూసికి సంబంధించి కూల్చివేతలు ఆపేసినామని మొత్తానికి రంగనాథ్ చెప్పంగానే ఇక దాని స్టోరీ అయిపోయింది. మళ్ళీ కొత్తగా మన అల్లు అర్జున్ కథ పట్టుకొచ్చిండు మన రేవంత్ రెడ్డి. ఇక దాని మీద దూకుడు స్టార్ట్ చేసిండు. ఇక అల్లు అర్జున్ మీద దూకుడు స్టార్ట్ చేసిండు. మొత్తానికి మూసి ముందడుగు పడిందట. ఈ మూసికి సంబంధించినటువంటి డిపిఆర్ అనేది లేకుండానే మాకు రుణం కావాలని ప్రపంచ బ్యాంకు దగ్గరికి పోయి అడిగిరట. ఏది మన ముఖ్యమంత్రి మన ప్రభుత్వం మరి డిపిఆర్ లేకుండా రుణం కావాలని అడిగితే మరి అట్లెట్లు ఇస్తారంటూ మన ఎమ్మెల్సీ కవిత మొత్తానికి ప్రశ్నించడం జరిగింది. దాని మీద మన ప్రమోషన్ ఏదో వేస్తా అని కూడా చెప్పినటువంటి అంశం. ఇకపోతే ప్రపంచ బ్యాంకు నుంచి 4100 కోట్ల రుణం సిఫార్సుకి కేంద్రం సూత్రప్రాయ అంగీకారం ఇచ్చిందట. మొత్తానికి ప్రపంచ బ్యాంకు 4100 కోట్లు ఇవ్వడానికి అంగీకారం చూపెట్టిందట. మొత్తానికి మూసి ముందడుగు పడింది అనేటువంటి అంశం అయితే మనం చూస్తున్నాం. ఇక డిపిఆర్లు అందజేశాకే ముందుకెళ్లాలని సూచన. ఇది విషయం. డిపిఆర్లు అందజేసిన తర్వాతనే ముందుకెళ్లాలనేటువంటి సూచన రాష్ట్రానికి తాజాగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఒక లేఖ రాసిందట. మొత్తానికి పట్టణాభివృద్ధి శాఖ. ఇకపోతే మూసి రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకోవడానికి తెలంగాణకు కేంద్ర గృహ పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇక సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ప్రపంచ బ్యాంకుకు సిఫార్సు చేయడానికి అంగీకరిస్తూనే సమగ్ర ప్రాజెక్టు నివేదికలు ఇక డిపిఆర్ అందజేయాలని రుణ ఒప్పందం జరగాలని ముందే డిపిఆర్లు సాంకేతికంగా అనుమతి పొందాల్సి ఉంటుందని కూడా స్పష్టం చేసింది. ప్రపంచ బ్యాంకు నుండి మొత్తం మీద 4100 కోట్ల రూపాయలు తీసుకురాబోతున్నారు మూసీ సుందరీకరణకు సంబంధించి. ఈ సుందరీకరణకు సంబంధించి నానా తంటాలు పడి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైసలు తీసుకొస్తుండు. మరి రాష్ట్ర ప్రజల కోసం కూడా గట్లనే నానా తంటాలు పడి పైసలు తీసుకొస్తే అయిపోతుంది కదా. ఎన్నో దగ్గర అన్నీ ఎక్కడ పెండింగ్లో పెట్టినాం. ఒక్క పని కూడా చక్కగా లేదు. ఏ పని చక్కగా చేయలే. కానీ అల్లు అర్జున్ పట్టుకొని పొద్దుగాల మొత్తం అల్లు అర్జున్ మీదనే పడినావు. అసెంబ్లీ స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటిదాకా అల్లు అర్జున్ టాపికే నడుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఇంకా ఆయనకు నోటీసులు పంపించినట. ఆయనకి ఆయన బెయిల్ ఏదైతే ఉందో రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నారట. పోలీసు వాళ్ళు మళ్ళీ పిటిషన్ వేసిండ్రంట. హైకోర్టులో పిటిషన్ లేదంటే సుప్రీంకోర్టు దాకా పోయి కూడా రద్దు చేయాలి, అల్లు అర్జున్కి ఇచ్చినటువంటి బెయిల్ను రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నారట మొత్తానికి పోలీసు వాళ్ళు. ఎక్కడయ్యా? చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వాళ్ళు మొత్తానికి ఇది పోలీసులు మొత్తానికి అల్లు అర్జున్ను అరెస్ట్ చేయాలనేటువంటి ఆలోచన. దీనికి వెనకాల మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముమ్మాటికి రేవంతే దీనికి ముఖ్యంగా ముందడుగు వేసి మరీ పని చేపిస్తుండే. దీంట్లో పెద్దగా దాచాల్సినటువంటి విషయమే లేదు. ఇక పాపం అల్లు అర్జున్ ఒక్క పేరు మర్చిపోయినందుకు ఇంత రగడ. ఇక మర్చిపోలేదా తర్వాత విషయం. థియేటర్లో ఆ మహిళ చనిపోవడం బాధాకరమైనటువంటి సంఘటన. ఒక మిస్టేక్ ఏంటంటే అల్లు అర్జున్ కూడా మహిళ చనిపోయినప్పుడు ఆడికి పోవడమా లేదంటే డైరెక్ట్గా సంధ్యా థియేటర్ నుండి వెళ్ళిపోవడమా అట్లాంటివి చేస్తే బాగుండదు. ఆమె చనిపోయి అక్కడ బాడీ ఉండంగా చనిపోయిన విషయం తెలిసి కూడా తను చేతులు ఊపడం నానా హంగామా చేయడం ఇట్లాంటి దానిపైన మొత్తానికి కథనాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి, వీడియోస్ అన్నీ బయటకు వస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి లీక్ వీడియోలు బయటకు వస్తున్నాయి. సంధ్యా థియేటర్లో ఆ రోజు ఏం జరిగిందనేటువంటి అంశాలు అయితే పోలీసు వాళ్ళు మొత్తం వీడియోలు అయితే బయటకు తీసుకొచ్చినారు. ఇప్పటికైతే చాలా వీడియోలు చూసినారంట. ఒక్కో వీడియోలో ఒక్కో స్పందన కనిపిస్తూ ఉంది. మొత్తానికి మళ్ళీ విచారణ చేపట్టాలనేటువంటి ఆలోచనకైతే వచ్చిరిగా. ఇక చూడు నేడు చిక్కడపల్లి స్టేషన్కు విచారణకు రండి అంటూ మొత్తానికి అల్లు అర్జున్కు పోలీసు వాళ్ళు నోటీసులు పంపించారట. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్లో జరిగినటువంటి తొక్కేసులాట
మొత్తానికి కేసులో సినీ నటుడు అల్లు అర్జున్కు సోమవారం చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. A11 ఇక మొత్తానికి అయితే నిందితుడు 11గా 11గా ఆయన్ను A11గా మొత్తానికి పరిగణలోకి తీసుకున్నారు. ఇక ఉన్న అల్లు అర్జున్ను మంగళవారం ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాల్సిందిగా పేర్కొన్నారు. ఇక ఈ నెల 4న రాత్రి సంధ్యా థియేటర్లో పుష్ప 2 ఇక ప్రీమియర్ షో చూసేందుకు అల్లు అర్జున్ వచ్చిన సమయంలో జరిగినటువంటి తొక్కిస్లాటలో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయపడి ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇది విషయం. మొత్తానికి అల్లు అర్జున్కు మళ్ళీ చిక్కడపల్లి పోలీస్ వాళ్ళు నోటీసులు పంపించారట, విచారణకు రండి, ఇప్పుడు విచారణ చేస్తామని. మళ్ళా మొత్తానికి టాపిక్ మళ్ళా మొదటికి వచ్చింది. వ్యవహారం బెయిల్ వచ్చింది, వెళ్ళిపోయినా అనుకున్నాడు కానీ టాపిక్ మళ్ళా మొదటికి వచ్చింది. ఇక నిన్న కేఏపాల్ చెప్తా ఉన్నాడు, అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టేసి ఇట్లా దువ్వుకొని ఇట్లా చేతులు ఊపుకుంటా ప్రెస్ మీట్ పెట్టిండంట. మరి చనిపోయిన బాధితురాలి గురించి ఒక విషయం మాట్లాడదు ఉండే, తల్లి క్షమించు, లేకపోతే మమ్మల్ని క్షమించండి, మా వల్ల ఆ మహిళ చనిపోయింది, ఈ బాధాకరమైన విషయం, నన్ను క్షమించండి, ఇట్లాంటి మాటలు మాట్లాడకుండా ఇక రాజకీయ మాటలు మాట్లాడిందని నిన్న కేఏపాల్ కూడా అడ్డగోలుగా మాట్లాడిండు. లైవ్ పెట్టిండు, కేఏపాల్ కూడా లైవ్ పెట్టిండు. దాని మీద ఆయన కూడా మాట్లాడాడు, ఆయన నోటికి వచ్చిన విషయాలు ఆయన మాట్లాడాడు. ఇకపోతే కళాత్మక చిత్రాల దర్శకుడు శ్యామ్ ఇక బెనగల్ ఇక లేరంట. మొత్తానికి హైదరాబాద్లో పుట్టి పెరిగినటువంటి దర్శకుడినే. ఈయన మొత్తానికి ముంబైలో కన్నుమూత ఇక చివరి శ్వాస వరకు సినిమాతోనే ప్రయాణం చేసినటువంటి వ్యక్తి ఇతడు. మొత్తానికి కళాత్మక చిత్రాల దర్శకుడు శ్యామ్ బెనగల్ ఇక లేరంటూ వార్త. మొత్తానికి చనిపోయినట. ఇక వాస్తవిక సినిమాల దార్శనికుడు. మొత్తానికి ఆయన తీసిన సినిమాలు అడ్డగోలుగా ఉన్నట్టున్నాయి. ఇకపోతే భారతీయ సినిమాను అంతర్జాతీయ వేదికలపైన ఇక నిలబెట్టి సత్తా చాటినటువంటి హైదరాబాదీ సమాంతర చిత్రాలతో మొత్తానికి ఎన్నో కథలు ఇక పాత్రలకు సజీవ రూపాన్నిచ్చినటువంటి సినీ మాంత్రికుడు ఇక శ్యామ్ బెనగల్. 90 సంవత్సరాలు ఉంటాడట. తను కన్ను మూశారు. ఇక ప్రకటనలు, డాక్యుమెంటరీలతో మొత్తానికి ప్రయాణం మొదలుపెట్టినటువంటి ఆయన ఇక క్లాసిక్ చిత్రాల దర్శకుడిగా గుర్తింపు పొందారు. ఇక ధారావాహికల పైన తనదైనటువంటి ముద్ర వేశారు. ఇక కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నటువంటి ఆయన ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం 6:38 చనిపోయినటువంటి ఘటన. ఇకపోతే వెలకట్టలేని శ్రమకు విద్యార్థినుల సలాం. వెలకట్టలేనటువంటి శ్రమకు విద్యార్థినిల సలాం అంటూ ఇక పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సమీప పొలాల్లో సోమవారం ఉదయం ఇక పలువురు మహిళా రైతులు నాట్లు వేస్తున్నారు. ఇక ఇంతలో కేకులు, మిఠాయిలు పట్టుకొని అక్కడికి ఓ పాఠశాల విద్యార్థినులు చేరుకున్నారు. ఇక ఈరోజు జాతీయ రైతు దినోత్సవం అని కూడా తెలియజేయడంతో పాటు శుభాకాంక్షలు చెప్పడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయినటువంటి అంశం. ఇక ఒక పొలంలో వరి నాట్లు వేస్తూ ఉంటే అక్కడికి విద్యార్థులు మొత్తానికి పోయి చాక్లెట్లు, కేకులు, స్వీట్స్ పట్టుకొని పోయారట. ఇవాళ మొత్తానికి జాతీయ రైతు దినోత్సవ సందర్భంగా అక్కడికి పోయి వాళ్ళకు కేకులు, చాక్లెట్లు పంచడం జరిగింది. ఇకపోతే ఇక ప్రతి రెవెన్యూ గ్రామానికో విఆర్ఓ ఉండబోతున్నాడట. విఎల్ఓ ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక విఎల్ఓ ఉండబోతున్నాడంట. ఇక వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి విఆర్ఓ, విఆర్ఏలకు అవకాశం అందించబోతున్నారట. మొత్తానికి గ్రామాల్లో విఎల్ఓ అనేటువంటి అధికారులను నియమించబోతుంది ప్రభుత్వం. ఇక 30న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి దీని మీద చర్చలు కొనసాగిస్తారు కావచ్చు 30వ తారీఖున. ఇక భూ సమస్యలు మరి తీరుతాయా, ఇంకా కొన్ని పెరుగుతాయా చూడాలి. ఇక ఇప్పటికే ఫైరోకారులు ఎక్కువైపోతున్నారు. కాంగ్రెస్ అంటేనే మొత్తానికి ఫైరోల రాజ్యం. కాంగ్రెస్ అంటేనే ఫైరోలు. మళ్ళీ కొత్తగా ఇక ఈ విఎల్ఓ అనేటువంటి వ్యవస్థ తీసుకొచ్చి విఎల్ఓ అధికారులను పెడితే మరి ఏం జరగబోతుందో చూడాలి. ఇక 5-8 తరగతుల్లో నో డిటెన్షన్ విధానం రద్దు. ఇక విద్యా హక్కు చట్టానికి సవరణ. ప్రాథమిక విద్యపైన నిర్ణయం రాష్ట్రాలకే ఉండబోతుందట. మొత్తానికి 5-8 తరగతిలో నో డిటెన్షన్ విధానం రద్దంట. ఇకపోతే
కదిలించండి కరిగించండి ఇది వార్త. ఇక రుణ విభాగము వెలుగులో చూడురిగా దేశం దాటిన మిల్లర్ల దందా మొత్తానికి దేశమే దాటిపోయిందంట. కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా విదేశాలకు సిఎంఆర్ రైస్ వెళ్ళిపోతున్నాయి మొత్తానికి. ఇక బీఆర్ఎస్ హయాంలో లీడర్లు మిల్లర్ల బరితెగింపు, ఇది గత బీఆర్ఎస్కు సంబంధించినటువంటి వార్తనయా. ఇక మొత్తానికి అప్పుడు పోయినాయంట, దేశాలే దాటినాయంట. సిఎంఆర్ రైస్ ఏవైతే ఉన్నాయో అవి దేశమే దాటిందని చెప్తున్నారు. ఇక సూర్యాపేట జిల్లా గడ్డిపల్లి రైస్ మిల్లు, ఈ వెలుగు దినపత్రికల మొత్తం అవే ఉంటాయి. కేసీఆర్ చేసిన తప్పులు భూతద్దంలో పెట్టి రాసుకొస్తారు, అది చేయకపోయినా చేసినట్టుగా రాసుకొస్తారు ఇక వీళ్ళు. ఇకపోతే పీవీకి ఘనంగా నివాళులు అర్పించిండ్రంట మాజీ ప్రధాని పివి నరసింహారావు వర్ధంతి. ఇక సందర్భంగా సోమవారం పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. ఇక హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని ఇక పీవీ ఘాట్లో పివి కుమార్తె ఎమ్మెల్సీ వాణిదేవి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు శ్రీధరబాబు, పొన్నం, తుమ్మల వీళ్ళంతా కలిసి మొత్తానికి పీవీకి ఘన నివాళులు అర్పించారు. ఇకపోతే డిజిటల్ అరెస్ట్ పేరుతో 11.8 కోట్లు లూటీ చేసినట. ఇది బెంగళూరుకు చెందినటువంటి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీరుకు సైబర్ నేరస్తులు కుచ్చుటోపి పెట్టిరట. డిజిటల్ అరెస్టు పేరుతో బెదిరించి 11.8 కోట్లు కొల్లగొట్టిరట. అయ్యమ్మ, 11.8 కోట్లు. రాష్ట్రంలో 42 పులులు, వామ్మో, రాష్ట్రంలో 42 పులులు అంట. రాష్ట్రంలో ఇక పులుల సంఖ్య పెరిగింది. ఇక పులుల సంచారం పైన డ్రోన్లతో నిఘా పెట్టినటువంటి అధికారులు. ఇక అమ్రాబాద్ ఫారెస్ట్లో 38 నుండి ఉమ్మడి ఆదిలాబాద్లో 4 పులులు ఉన్నట్లు తేల్చారు. అమ్రాబాద్ ఫారెస్ట్లో 38 అట, ఉమ్మడి ఆదిలాబాద్లో 4 పులులు. మొత్తానికి రాష్ట్రంలో పులులు సంచరిస్తున్నాయి. మొత్తం 40 పులులు సంచరిస్తున్నాయట రాష్ట్రం, 42 పులులు. ఇకపోతే ఇంకేమున్నాయి వార్తలు? పుష్పకు సంబంధించిన వార్తనైతే ప్రతి పేపర్లో వస్తుంది. ఇక స్మగ్లింగ్ సినిమాలకు అవార్డులా. ఇక స్మగ్లింగ్ చేసే వ్యక్తి హీరోనా, సీతక్క చెప్తున్నటువంటి అంశం. స్మగ్లింగ్ సినిమాలకు అవార్డులు ఎట్లా ఇస్తారు? చట్టాన్ని కాపాడే పోలీసులు ఇక జీరోలా. ఇక ఇలాంటి సినిమాలతో సమాజానికి నష్టం. మంచి సందేశాత్మక సినిమాలు రావాలి. ఇక అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పాల్సింది పోయి పదే బుకాయించారన్న మంత్రి సీతక్క. ఇక హౌసింగ్ భూములకు ప్రహారీ గోడలంట. ఇక దిల్ హౌసింగ్ బోర్డుకు 1000 ఎకరాలకు పైగా ల్యాండ్స్, ఇక రూపాయల 37 కోట్లతో ఫెన్సింగ్ కూడా ఏర్పాట్లు చేస్తున్నారట. ఇక మార్చి చివరికి పూర్తయ్యేలా కూడా పనులు ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే మిషన్ భగీరథకు టోల్ ఫ్రీ నంబర్. మొత్తానికి మిషన్ భగీరథకు సంబంధించి టోల్ ఫ్రీ నంబర్ అంట. ఏ సమస్య ఉన్నా మొత్తానికి ఇగో ఈ నంబర్కి ఫోన్ చేయాలంట. 1800599407కు కాల్ చేయొచ్చు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలపైన ఫిర్యాదుల స్వీకరణ తొలి రోజు. ఇక 9 కంప్లైంట్స్. ఇక ఫిర్యాదు చేసిన 24 గంటల్లోగా సమస్యకు పరిష్కారం. మొత్తానికి మిషన్ భగీరథకు ఈ టోల్ ఫ్రీ నెంబర్ పెట్టిరు. ఏదైనా సమస్య ఉంటే ఆ నంబర్కి ఫోన్ చేస్తే 24 గంటల్లోగా సమస్యకు పరిష్కారం జరుగుతుందట. ఒకసారి ట్రై చేసి చూడాలి ఎకనగా. ఇకపోతే 5-8 క్లాసుల్లో ఫెయిల్ అయితే మళ్ళీ చదవాల్సిందే అని చెప్తున్నటువంటి అంశం. ఇక అది 5-8 తరగతుల్లో ఫెయిల్ అయినా తీసుకుపోయి పెద్ద తరగతులు 9వ తరగతి 10వ తరగతి అట్లా వేసుకుంటూ పోయేటోళ్ళు. ఇప్పుడు అట్లా లేదు, ఖచ్చితంగా అవి పాస్ అయితేనే ముందుకు పోవాలి. ఇక హైదరాబాద్లో ఈవీ బండ్ల జోరు. మొత్తానికి 48% పెరిగిన ఎలక్ట్రానిక్ వెహికల్ సేల్స్. ఇక 3 ఏళ్లలో మొత్తానికి 1,69,235 వాహనాల అమ్మకం జరిగిందంట. నెలకు ఇక 2 వీలర్లు 1200 ఆటోలు 400 కార్లు 1500 మొత్తానికి సెల్ అవుతున్నటువంటి అంశం. ఇక నెలకు 2 వీలర్లు 1200 అట, ఆటోలు 400 అట, కార్లు 1500 సెల్ అవుతున్నాయట. ఇక ఇతర వెహికల్స్ 300 మాత్రమే. ఈవీ పాలసీతో వెహికల్స్ విక్రయాల్లో జోష్ మొత్తానికి పెరిగిపోయిందట. ఎలక్ట్రానిక్ వెహికల్స్
కొనుగోళ్లు ఎక్కువైపోయినాయి మొత్తానికి. ఇక ఈ ఏడాది సైబర్ క్రిమినల్స్ మొత్తానికి 1867 కోట్లు దోచేసిరట. మొత్తం టోటల్గా ఈ ఏడాదిలో సైబర్ నేరగాలు 1867 కోట్లు దోచేసిరట. వీళ్ళ పన్నాయం ఉన్నది, వాళ్ళని పట్టుకునే అవకాశమే కూడా ఉండదు. ఇక ఎక్కడి నుండి ఏం చేస్తారో తెలియదు, వాళ్ళ అడ్రస్ లేకుండానే కోట్లు లావాడుతున్నారు వాళ్ళు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1,14,174 కేసులు ఉన్నాయట. 18% పెరిగిన సైబర్ నేరాలు. ఇక 177 కోట్లు బాధితులకు రిఫండ్. ఇక 14,984 సిమ్ కార్డులు, 14,984 సిమ్ కార్డులు వాడుతున్నారట. 9,811 IMEI నంబర్లు బ్లాక్. ఇక 1057 మంది నేరగాళ్ల లింకులు కూడా గుర్తింపు. ఇక 186 మంది అరెస్టు. ఇక వార్షిక నివేదిక విడుదల చేసినటువంటి CSB డైరెక్టర్ శిఖా గోయల్. మొత్తానికి సైబర్ నేరగాళ్ళ పని బాగుందా, కోట్లు సంపాదిస్తారు వాళ్ళు. వాళ్ళని పట్టుకుందామంటే కనీసం చిన్న ఆధారం కూడా దొరకకుండా పోతుంది. ఇక డబ్బులు పడంగానే అన్నీ బంద్ అయిపోతాయి. సిమ్ కార్డు బంద్, సైటు బంద్, వెబ్సైట్ బంద్, అన్నీ బంద్. ఇక బెనిఫిట్ షోల రద్దు మంచిదే, బెనిఫిట్ షోలకు సంబంధించినటువంటి రద్దు మంచిదే అంటూ మొత్తానికి ప్రెస్ మీట్ పెట్టిరా. ఇక ఫిలిం ఛాంబర్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ నేతల వెల్లడి. ఇక టికెట్ రేట్లు పెంపు ఉండదనేటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఇక సింగిల్ స్క్రీన్కు ఊపిరి పోసేలా సీఎం రేవంత్ డెసిషన్స్. ఇకపోతే కొంతమంది ప్రొడ్యూసర్స్ వల్లే ఇక ప్రేక్షకులకు కూడా ఇబ్బంది అవుతుందంట. ఇక పుష్ప 2 టికెట్ 500 చేయడంతో నష్టపోయామని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ బెనిఫిట్ షోలు కూడా బంద్ చేయాలని మొత్తానికి వీళ్ళంతా బయటకు వచ్చి చెప్పారు. ఎందుకంటే కొన్ని చిన్న సినిమాలు ఉంటాయి, మరి వాళ్ళకు దెబ్బ తాకినట్టే బెనిఫిట్ షోల వల్ల. ఉన్న డబ్బులన్నీ దానికి పెట్టేసి ఆయనతో చూసి ఇక చిన్న సినిమాలు చూడకుండా వెళ్ళిపోతారు. బెనిఫిట్ షోలు తీసేయడం కూడా చాలా మంచిదే అని చెప్తారు వాళ్ళు. ఇక రికార్డుల్లో తప్పులు చేస్తూ ఉద్యోగం బూస్ట్. రికార్డుల్లో తప్పులు చేస్తే ఉద్యోగం బూస్ట్ అంట. ఇప్పటి నుండి కఠిన నిబంధనలతో భూభారతి చట్టం తెస్తున్న సర్కార్. కఠినమైనటువంటి నిబంధనలతోని భూభారతి తీసుకొస్తున్నాం. ఏమన్నా రికార్డుల్లో తప్పులు గిట్లా జరిగితే ఉద్యోగం తీసేసు అని చెప్తారు. ఇక మొత్తానికి ఇక అధికారులు క్రిమినల్ కేసులు కూడా ఎదుర్కోవాల్సిందే. ఏ స్థాయి అధికారి అయినా చర్యలు తప్పవు. గ్రామాల్లో మళ్ళీ రెవెన్యూ వ్యవస్థ తెచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. మొత్తానికి త్వరలో 11,000 మంది గ్రామస్థాయి అధికారుల నియామకం జరగబోతుందట. గ్రామస్థాయి అధికారులను 11,000 మందిని నియమించబోతున్నారు. మళ్ళీ వ్యవస్థ తిరిగి వస్తుంది. గతంలో VROలు ఎట్లా ఉండనో ఇప్పుడు VLO అనేటువంటి వ్యక్తులు అధికారులను నియమించబోతున్నారంట. ఇక ఏమన్నా రికార్డులో అవకతవకలు జరిగితే ఉన్న జాబు ఊస్ట్ అయిపోతుందంట. ఇక బ్యాంకర్లకు డిప్యూటీ సీఎం బట్టి విజ్ఞప్తి. యాంత్రీకరణ, ఆయిల్ ఫామ్ సాగుకు విరివిగా లోన్లు ఇవ్వాలి. ఇక MSME రుణాలపైన శ్రద్ధ చూపండి. ఇక తెలంగాణ రైజింగ్ కోణంలో ప్రణాళికలు వాడాలని కూడా సూచన. ఇది ఇట్లా ఉంటే ఆంధ్రజ్యోతిలో చూద్దాం. విచారణకు రండి అంటూ మొత్తానికి అల్లు అర్జున్కు మళ్ళా కూడా నోటీసులు పంపించారు. కూకుట్పల్లి చిక్కడపల్లికి సంబంధించినటువంటి పోలీస్ వాళ్ళు మొత్తానికి అల్లు అర్జున్ను విచారణకు రమ్మని చెప్పారు. పోలీస్ బట్టలు తీసినటువంటి స్మగ్లర్ సినిమాకు జాతీయ అవార్డా. పోలీస్ బట్టలు కూడా తీసిరు కదా. పుష్ప సినిమాలో ACPయా మొత్తానికి ఆయన బట్టలు వాళ్ళ పోలీసు క్యారెక్టర్కి బట్టలు కూడా తీసిన ఆ సినిమాకి అవార్డు ఎందుకు ఇచ్చారు, దాని మీద పోలీసులు మొత్తానికి ఆరా తీయబోతురేమో మొత్తానికి. ఇక జై భీమ్ను ఎందుకు విస్మరించారు? పుష్పపై మంత్రి సీతక్క వ్యాఖ్యలు. ఒక సినీ తారలది రాతి హృదయం, రూపాయి కూడా ఖర్చు పెట్టరు. ఇక సోను సూద్, సమంత, మంచు లక్ష్మి, నయం ఇక ఎమ్మెల్యే యొన్నం. ఇక సినీ పరిశ్రమకు ప్రభుత్వం వ్యతిరేకం కాదు అంటూ ఎంపీ చామల చెప్తున్నటువంటి అంశం. ఇక బెయిలు పైన ఉన్న అర్జున్ ప్రెస్ మీట్ ఎలా పెట్టాడు? VH అడుగుతుండు. బెయిల్ మీద వచ్చినటువంటి అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ఎట్లా పెట్టిండు? గాంధీ భవన్కు అల్లు అర్జున్ మామ దీపాదాస్ మున్షితో సమావేశం. అయితే అల్లు అర్జున్ మామ ఉన్ను దీపాదాస్ మున్షితోని సమావేశం పెట్టిండట. గాంధీ భవన్కు అల్లు అర్జున్ మామ పోయి ఏమో సమావేశం పెట్టబోయిండంట. ఆ సమావేశం ఆయన కాస్త పూర్తిగా సమావేశం ఆయనకు వ్యతిరేకంగా జరిగినట్టుంది. ఆయన మామ
చప్పుడు చేయకుండా గాంధీ భవన్ నుండి వెళ్ళిపోయినట మొత్తానికి. ఇక అల్లు అర్జున్ ఇంటిపై దాడికి పాల్పడ్డ ఓయూ జేఏసీ నేతలకు బెయిల్ కూడా వచ్చిందని. బెయిల్ అంట. మొత్తానికి శ్రీతేజ్ కళ్ళు తెరుస్తున్నాడు అని చెప్తున్నటువంటి తండ్రి. మొత్తానికి శ్రీతేజ్ కళ్ళు తెరుస్తున్నాడట. ఇక తాజా పరిణామాల రీత్యా అల్లు అర్జున్ ఇంటి ముందు పోలీసు బందోబస్తు. అల్లు అర్జున్ ఇంటి ముందు మొత్తానికి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక బడ్జెట్ పెరిగితే టికెట్ రేట్లు పెంచాలి, సీఎంను కలిసే అంశం పైన దిల్ రాజు చెప్తున్నటువంటి అంశం. ఇక వచ్చాక నిర్ణయం. ఇక నిర్మాత నాగవంశీ ధరల పెంపు మధ్యతరగతికి భారమైపోతుంది. ఇక ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. మొత్తానికి ఏపీ ప్రభుత్వము ఇలాగే చేయాలి. ఇక ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రకటన. ఇక శ్రీతేజ్కు పుష్ప నిర్మాతల పరామర్శ. ఇక కోమటిరెడ్డితో కలిసి ఆసుపత్రికి వెళ్ళి అతడి తండ్రికి 50 లక్షల చెక్కు కూడా ఇచ్చిరట. కోమటిరెడ్డితో కలిసి ఆసుపత్రికి వెళ్ళి అతడి తండ్రికి 50 లక్షల చెక్కు ఇచ్చిరట. మొత్తానికి శ్రీతేజ్కు పుష్ప నిర్మాతల పరామర్శ. పుష్పకు సంబంధించినటువంటి నిర్మాతలు, పుష్ప సినిమా తీసిన నిర్మాతలు ఆయన దగ్గర పోయి 50 లక్షల చెక్కు కూడా ఇచ్చారట వాళ్ళ తండ్రికి. ఇకపోతే అల్లు అర్జున్ పైన రాష్ట్ర సర్కారు కక్ష సాధింపు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రేవంత్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నా అంటూ ఏపీ మొత్తానికి బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. ఇక బన్నీ ఇంటిపై దాడి ఘటనలో 4 ఇక కొడంగల్ వాసులు కూడా డీకే అరుణ కూడా కొడంగల్ వాసులు ఉన్నారని చెప్తున్నటువంటి డీకే అరుణ. మొత్తానికి ఈ రేవంత్ రెడ్డి చేసిన పని చాలా బాగానే ఉన్నది. ఈ రేవంత్ రెడ్డి ఇంత హంగామా చేయకపోతే ఈ 50 లక్షల చెక్కు రాకపోయేది. చనిపోయిన ఆమెకు చనిపోయిన బాధితురాలకి 50 లక్షల చెక్కు, అల్లు అర్జున్ ఇచ్చిన డబ్బులు, మొత్తానికి ఇంకా ఎవరైనా ఫండ్స్ ఇస్తూ ఉంటే ఇట్లా తలా ఇన్ని డబ్బులు ఇచ్చినా కానీ వాళ్ళ కుటుంబానికి గొప్ప అండ అయిపోతుంది. మొత్తానికి ఇది రేవంత్ రెడ్డి చేసినటువంటి ఘనకార్యమే అనుకోవచ్చు ఒకవైపు. ఇక అల్లు అర్జున్ అయితే 25 లక్షలు ఇస్తామని చెప్పి ప్రకటన చేసిండంట. 10 లక్షల రూపాయల చెక్కే ఇచ్చిందంట. మరి 25 లక్షలు అని చెప్పి 10 లక్షలే ఇచ్చిందంట. ఇక ఆడికి దాన్ని క్లోజ్ చేసేటోడు మొత్తానికి. ఇలా రేవంత్ ముందుకు రాకపోతే అక్కడికే క్లోజ్ అయిపోయేది. ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయలే అందేవి. ఇవాళ ఏకంగా 50 లక్షల చెక్కు ఇచ్చిరు. 50 లక్షల చెక్కు. ఇక చూస్తే రాష్ట్రంలో డిటెన్షన్ ఇప్పుడే కాదు అమలు చేస్తే ఇక డ్రాప్ అవుట్లు కూడా పెరుగుతాయి. పాఠశాల విద్య పైన ప్రభుత్వ ఆలోచన. జర్నలిస్టుల పైన దాడి కేసు. ఇక మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత. మొత్తానికి ఆయన హృద్రోగి వైద్యుల పర్యవేక్షణ అవసరం. హైకోర్టుకు మోహన్ బాబు లాయర్ల విన్నపం. విలేకరిని కొట్టారు, గొంతు పట్టి పిసికారు. ఇక హత్యాయత్నమే జర్నలిస్టు తరపు వాదనలు. మొత్తానికి పోలీసుల ముందు హాజరుకు నేడు గడువు. సుప్రీంలో అదృష్టం పరీక్షించుకునేటువంటి అవకాశం దక్కిందట. అదృష్టం మొత్తానికి విష్ణుతో నాకు ప్రాణహాని ఉంది అని చెప్తుండు. నేను లేనప్పుడు మా అమ్మను మాయ చేశారు. సంతకం తీసుకొని పోలీసులకు తప్పుడు లేక. ఇక రాచకొండ పోలీసులకు మంచు మనోజ్ ఫిర్యాదు చేసినటువంటి అంశం. ఇక సంక్రాంతికి వస్తున్నాం. రేవంత్ రెడ్డి చూడు ఇక సంక్రాంతికి వస్తున్నామని చెప్తుండు. వచ్చి ఏం చేస్తాడో మరి. సంక్రాంతికి గంగిరెద్దోళ్ళు వచ్చినట్టుగా మేము వస్తున్నామని చెప్తుండు. రైతుల ముంగిట్లోకి 2 వ్యవసాయ సంక్షేమ పథకాలట. రైతుల ముంగిట్లోకి 2 వ్యవసాయ సంక్షేమ పథకాలు తీసుకురాబోతున్నామని చెప్తుండ్రు. ఒకటి యాసంగి నుంచి రైతు భరోసా అమలుకు సర్కారు నిర్ణయం తీసుకోబోతుందట. రెండవది యంత్రీకరణ పథకంలో సబ్సిడీ పైనే వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు గతంలో ఎప్పుడో ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు మళ్ళీ దాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నామని చెప్తున్నారు. ఇక కొత్త రేషన్ కార్డులకు కూడా సంక్రాంతి నుండే ఏర్పాట్లు చేయబోతున్నాం. కొత్త రేషన్ కార్డులకు కావాల్సినటువంటి నిబంధనలు కూడా సంక్రాంతి నుండి ఏర్పాటు చేయబోతున్నారట. మొత్తానికి ఇది ఇట్లా ఉంటే ఇక్కడ చూద్దాం. ఇక టాలీవుడ్ను ఎల్లగొట్టే కుట్ర చేస్తున్నారట. మొత్తానికి తెలంగాణ నుండి టాలీవుడ్ను ఆంధ్రకు పంపించే కుట్ర చేస్తున్నారని మాట్లాడుతున్నటువంటి అంశం. ఇక భారీ ఆదాయ వనరున్నటువంటి సినీ పరిశ్రమ, ఇక ఆ చిత్ర పరిశ్రమ పైన ఇక తెర వెనుక కుట్రలు జరుగుతూ ఉన్నాయట. మొత్తానికి
ఒక్కొక్కరిగా టార్గెట్ చేస్తున్న కాంగ్రెస్ ఇక మొదట అక్కినేని కుటుంబాన్ని టార్గెట్, ఇక తాజాగా అల్లు అర్జున్, ఇప్పుడు ఎన్టీఆర్, ఇక రేపో మాపో పవన్ కళ్యాణ్, ఇప్పటికే కాంగ్రెస్ నేతల మాటల దాడి, ఇక ఇళ్లపై దాడులతో పరోక్ష సంతకాలు, మొత్తం సంకేతాలు, ఇక భయభ్రాంతులకు గురి చేస్తున్న వైనం కూడా వెలుగులోకి వస్తుంది. ఇక జీ హుజూర్ అనేటువంటి వరకు తప్పదనేటువంటి చర్చ కూడా కొనసాగుతుందట. మొత్తానికి టాలీవుడ్ను ఎల్లగొట్టేటువంటి కుట్ర జరుగుతుందట మొత్తానికి. ఇక అల్లు అర్జున్ తప్ప ఇంకేం లేవా, ఇది అల్లు అర్జున్కి సంబంధించిన విషయం తప్ప ఇంకొకటి లేదా అంటూ రేవంత్ రెడ్డిని అడుగుతున్నటువంటి అంశం. ఇక ప్రజా సమస్యలు ముఖ్యం కావా, రేవంత్ రెడ్డి మంత్రులు మోసం చేస్తున్నారు, సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించడం, ఇక సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు హరీష్ మద్దతు, ఇక చీము నెత్తురుంటే శిబిరానికి వచ్చి పోవాలి, ఇక మెదక్ ఉద్యోగుల శిబిరంలో రేవంత్ను ఇక సవాల్ చేసినటువంటి హరీష్ రావు. మొత్తానికి ఇజ్జత్ లేని ముఖ్యమంత్రికి ఇజ్జత్ లేదట, మాట ఇచ్చి తప్పావు. ఇక మెదక్ బీఆర్ఎస్ కార్యాలయంలో మొత్తానికి హరీష్ రావు మాట్లాడుతున్నటువంటి అంశం ఇజ్జత్ లేని ముఖ్యమంత్రి అట. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపేది బీజేపీయే, ఇక కాంగ్రెస్ బీజేపీ బాయ్ బాయ్. ఇక ఎమ్మెల్సీ కవిత చెప్తున్నటువంటి అంశం, కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా బాయ్ బాయ్ అంటే దోస్తుకు సంబంధించినవి అన్నట్టు, మొత్తం దోస్తానంలో పోతున్నాయి అవి రెండు. ఇకపోతే సొంత డబ్బుతో రోడ్డేసుకున్న గిరిజనులు, సొంత డబ్బుతోనే గిరిజనులు రోడ్డేసుకున్నారట. ఇగో ఇది మన రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి పనితీరు ఇట్లా ఉన్నది. వీళ్ళు వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని రోడ్డు వేసుకునేదాకా ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు చూడు, చెప్పండి. ప్రభుత్వం మాట తప్పిందని ఆగ్రహం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రోడ్డు వేస్తామని మాట ఇచ్చి ఇప్పుడు తప్పిందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రోడ్డు వేస్తామని చెప్పారట, ఇప్పుడు మాట తప్పిరు, ఆ గిరిజనులే రోడ్డు వేసుకుంటారు. ఇంత దరిద్రంగా అయిపోయింది ప్రభుత్వం పరిస్థితి. అల్లు అర్జున్ బెయిల్ రద్దు, ఇక కోర్టులో పిటిషన్ వేయనున్న పోలీసులు. అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయడానికి కోర్టులో పిటిషన్ వేయనున్నారట పోలీసులు. ఇక అల్లు అర్జున్ ఇంటిపైన దాడిలో కుట్ర, మొత్తం అదే పేపర్లో, ఏ పేపర్లో చూసినా ఇవాళ రాష్ట్రమంతా దేశవ్యాప్తంగా కూడా అల్లు అర్జున్కి సంబంధించిన టాపికే వైరల్ అవుతూ ఉన్నది. ఇక నిందితుల్లో 4 కొడంగల్ వాసులే ఉన్నారట. ఏది తన ఇంటిపైన దాడి ఏదైతే జరిగిందో ఆ దాడికి సంబంధించిన దాంట్లో నిందితుల్లో 4 కొడంగల్కి సంబంధించిన, కొడంగల్ మన రేవంత్ రెడ్డి నియోజకవర్గమే. ఇక దాడి వెనుక ఎవరున్నారో విచారించాలి. ఇక మొత్తానికి పంతాలకు సినీ రంగాన్ని ఆగం చేస్తున్నారు, ఇక రేవంత్ తీరు మార్చుకోవాలంటూ డీకే అరుణ చెప్తున్నటువంటి అంశం. ఇక రాత్రి అరెస్టు, పొద్దున బెయిల్, అల్లు అర్జున్ ఇంటిపైన కాంగ్రెస్ కార్యకర్తల దాడి. ఇక ఆదివారం అరెస్టు చేసిన పోలీసులు సోమవారం ఉదయం బెయిల్ ఇచ్చిరట. వీళ్ళని రాత్రి అరెస్టు చేసిరట, పొద్దుగాల మళ్ళీ బెయిల్ ఇచ్చిరట దాడి చేసిన వాళ్ళకు. మాకు మిగిలింది ఉరే, ఇక రుణమాఫీ కాలే, రైతు బంధు రాలే, రైతుల గోస ఇట్లా ఉన్నది. మాకు మిగిలింది ఉరే తప్ప రైతు బంధు రాలేదు, రుణమాఫీ కాలేదు. ఈ రైతులకు రుణమాఫీ కాలేదు, రైతు బంధు రాలేదని మొత్తానికి ఏ మండల ఆఫీస్ ఎక్కడికి పోయినా, ఏ ఊరికి పోయినా ఇదే మాటలు వినబడతా ఉన్నాయి. నిజానికి ప్రతి గ్రామంలో కూడా ఒక 40% అయింది కావచ్చు, 20%, 40% మాత్రమే రుణమాఫీ జరిగింది. ఇక మిగతా వాళ్ళకి ఎవరికి కూడా రుణమాఫీ కాలేదు. ఇది పరిస్థితి. ఇక మొత్తానికి అల్లు అర్జున్కి సంబంధించిన విషయం ఏంటంటే, అల్లు అర్జున్ చేసిన తప్పేందయ్యా అంటే, సంధ్య థియేటర్ దగ్గర మహిళ చనిపోయినప్పుడు ఆమె దగ్గరికి పోయి పరామర్శించినా అయిపోయేది. ఆ నానా హంగామా చేయక చనిపోయిన సమయంలో తను పోలీసులకు లొంగి వెళ్ళిపోయినా మంచిగా ఉండేది. ఆయన సినిమా నేను చూస్తానని చెప్పడం, పోలీసు వాళ్ళు నా దగ్గరికి వచ్చి చెప్పలేదనడం, వీడియో ఫుటేజ్లు చూస్తూ ఉంటే ఒక్కో కోణంలో ఇంకో ఆధారాలు బయటకు వస్తూ ఉన్నాయి. అల్లు అర్జున్ మెడకు ఇంకా ఉచ్చుబడే అవకాశం ఉంది. మరి మళ్ళీ ఆయనకిచ్చినటువంటి బెయిల్ రద్దు చేయాలంటూ పోలీసులు నోటీసులు మొత్తానికి పిటిషన్ దాఖలు చేసిరారంట. మొత్తానికి ఆయన బెయిల్ రద్దు విషయంలో ఇది పరిస్థితి.